అవునన్నయ్య, నేను కాలేజీలో నిహాన్ అనే వ్యక్తిని ఇష్టపడుతున్నాను. అతనికి కూడా నేనంటే చాలా ఇష్టం. మా ఇద్దరికి చదువులయ్యాక ఉద్యోగాలు వస్తే ఈ ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ ఇంతలోనే నిహాన్ ఇంట్లో మా సంగతి తెలిసిపోయింది. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అసలు ఏం అర్థం కావడం లేదు వనజ. నీపై నేను ఎంత నమ్మకాలు పెట్టుకున్నానో తెలుసా? నువ్వు చదువుకొని మంచిగా ఉద్యోగం సంపాదించుకుంటావు అనుకున్నాను. అందుకేగా నాకున్న శక్తికి మించి నిన్ను చదివిస్తున్నాను. కానీ నువ్వు చదవకుండా ఇలా ప్రేమ అనడం ఏం బాగాలేదు. అలా కాదన్నయ్య, నా మాట కాస్త విను. నువ్వు అనుకున్నట్లు మేమేం చదువు పక్కన పెట్టి ప్రేమించుకోలేదు. ఇద్దరికి ఒకరం ఒకరం చాలా నచ్చామన్నయ్య. కానీ ఉద్యోగాలు వచ్చాక పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అది కూడా మీకు చెప్పి మీరు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం అన్నయ్య. ఆపు వనజ, చేసింది చేసి మళ్ళీ ఎదురు తిరిగి మాట్లాడుతున్నావు. అయినా నీ వయస్సుకి నీ మాటలకి ఏమైనా సంబంధం ఉందా? చదువు పక్కన పెట్టి ప్రేమించాల్సినంత అవసరం ఏంటి? చూసావా అమ్మ నీ చిన్న కూతురు ఏం చేసిందో? మనం దీని జీవితం బాగుండాలి అని ఎంతో కష్టాలు పడుతుంటే తను మాత్రం ప్రేమ అని ఎలాంటి బహుమతి తెచ్చిందో చూడు. వనజ, ఏంటమ్మా ఇది? చూసావుగా మీ అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో. తను నీ జీవితం కోసం ఎంతో కష్టపడి నీకు చదివిస్తున్నాడు. అలాంటి వాడిని బాధ పెడతావా? అమ్మా, నన్ను దయచేసి అర్థం చేసుకోండి. నేను మీరు ఆశపడినట్లు ఖచ్చితంగా బాగా చదువుతాను. అంతేకాదు ఉద్యోగం కూడా తెచ్చుకుంటాను. ఆ తర్వాతే మీరు ఒప్పుకుంటేనే నిహాన్ని పెళ్లి చేసుకుంటానమ్మా. కానీ నాకు నిహాన్ అంటే చాలా ఇష్టం. తను చాలా మంచివాడమ్మా. తన గురించి మీకు తెలిస్తే మీరు కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మేము ఊహించిన విధంగా మా ప్రేమ విషయం తన ఇంట్లో తెలిసిపోయింది. కనుక వాళ్ళ నాన్నగారు ఈ రోజు మన ఇంటికి వస్తున్నారని నిహాన్ చెప్పాడు. అందుకే ఉన్న ఫలంగా నా ప్రేమ విషయం మీకు చెప్పాల్సి వచ్చింది. దయచేసి అర్థం చేసుకోండమ్మా. ఏంటి? ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు మన ఇంటికి రావడం ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు? అంటే మీ పెళ్లి గురించి నీ అభిప్రాయంతో పనే కానీ మా అభిప్రాయం అనుమతి అవసరం లేదన్నమాట. చాలా మంచిది వనజ. సరేలే అమ్మ, నువ్వు నచ్చింది చేసుకోండి. నేను మాత్రం ఈ విషయంలో అస్సలు జోక్యం చేసుకోను. అన్నయ్య, ఆగన్నయ్య, నా మాట కాస్త విను. అమ్మా, అన్నయ్యకి నువ్వైనా చెప్పమ్మా. నేను అసలు అన్నయ్యని ఇలా బాధ పెట్టాలి అనుకోలేదు. అవునే వనజ, ఆ అబ్బాయి ఏం చేస్తుంటాడు? తన కుటుంబం ఎలాంటిది? వాళ్ళకి నువ్వు నచ్చావా? అమ్మా, నిహాన్ నాతోనే డాక్టర్ చదువుకుంటున్నాడు. చాలా మంచివాడు. తనకి నేనంటే చాలా ఇష్టం. అంతేకాదమ్మా, తను నాకంటే మంచిగా చదువుతాడు. నాకంటే తనకే ముందు ఉద్యోగం వచ్చినా ఆశ్చర్యమే లేదు. వాళ్ళ ఇంట్లో అందరికి కూడా నేను బాగా తెలుసు. అందుకే నాతో పెళ్ళంటే ఒప్పుకున్నారు. ఆ విషయం నిహాన్ నాకు చెప్పాడు. అందుకే వాళ్ళ నాన్నగారు మీతో మాట్లాడడానికి వస్తున్నారు. వాళ్ళు మనకంటే చాలా ఉన్నవాళ్ళమ్మా. ఇల్లు, పొలాలు, ఆస్తులు అని చాలానే ఉన్నాయి. అలాంటి ఇంట్లో నన్ను ఒప్పుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది తెలుసా. ఇప్పటికే నాకు నమ్మకం కలగటం లేదు. అవునా? ఎంత మంచి మాట చెప్పావే. నా కూతురు బంగారం. అన్ని అమ్మ పోలికలే. ఆ అబ్బాయి నచ్చాడు అంటున్నావు కదా, ఇంక నేను చూసుకుంటాలే. మీ అన్నయ్య సంగతి నాకు వదిలేయి. అంతా నేను చూసుకుంటాను. నువ్వు ఏం కంగారు పడకు. వాళ్ళ నాన్న ఈ రోజు వస్తున్నాడు అన్నావు కదా, రానీలే. నేను మీ అన్నయ్యతో మాట్లాడి ఒప్పిస్తాను. వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఇలా నీరసంగా ఉంటే ఏమీ బాగోదు. వెళ్ళు తల్లి, అమ్మ నేను చెప్తున్నాను కదా. వెళ్ళి విశ్రాంతి తీసుకో. మీ అన్నయ్య సంగతి నేను చూసుకుంటాను. సరే అమ్మా. ఒరే నానా మాధవ, ఏంటమ్మా, మొన్నటి వరకు మాధవిని చిన్నపిల్లాని వెనకేసుకుని వచ్చావు. ఇప్పుడు నీ చిన్న కూతురు చేసిన పనికి కూడా వత్తాసు పలుకుతావా అమ్మా? తనని ఎంత నమ్మానో, తన చదువు కోసం నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలీదా అమ్మా? ఇప్పుడు తను వచ్చి ఏం మాట్లాడుతుందో చూస్తున్నావా అమ్మా? అలా కాదురా మాధవ, తనకి నచ్చిన అబ్బాయి అంటోంది. కాస్త ఆలోచించరా. పైగా అబ్బాయి కూడా చాలా మంచివాడు అంటోంది. చేసుకుంటే సుఖపడుతుందేమో కదా. ఎలాగో మనం తనకి పెళ్లి చేయక తప్పదు. ఆ అబ్బాయి తనలాగే చదువుకుంటున్నాడు, చాలా మంచివాడు అంటోంది. అంతకంటే మంచివాడిని మనం తేగలమా మాధవ? అలా మాట్లాడతావేంటమ్మా? తన వయస్సు అనగా ఎంత? నేను తనకంటే వయసులో చాలా పెద్దవాడిని. అయినా నేను తనలా ఎప్పుడైనా ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పానా?
నాకు ఉండదా ఒక అమ్మాయిని నా జీవిత భాగస్వామిగా తీసుకురావాలి అని? కానీ నా బాధ్యతల వల్లే నేను అలాంటివేమీ ఆలోచించడం లేదు. నాకు ఎంత కష్టమైనా నా కుటుంబం అంటే నవ్వుతూ సమస్యలన్నింటినీ నెట్టుకొస్తున్నా కదమ్మా. ఇవన్నీ ఎవరి కోసం? చెల్లి కోసం, నీ కోసం కాదా? మరి ఈ రోజు వనజ ఏం చేసిందో చూసావుగా. తన జీవితం ఎంతో బాగుంటుందని ఎన్ని కలలు కన్నానో తెలుసా అమ్మా. తను అలా చేయడం నేను భరించలేకపోతున్నా అమ్మా. అలా అంటావేంట్రా మాధవ్? వనజ అలాంటిది కాదురా. నువ్వంటే వనజకి చాలా ఇష్టం. నువ్వు ఇలా బాధపడుతున్నావని అక్కడ అది ఎంతో బాధపడుతోంది తెలుసా? వనజ ప్రేమించడం తప్పే కాదు అనడం లేదు, కానీ అది ఏమి ఆ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని మన ఇంటికి తీసుకుని రాలేదు కదా. ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టం. అన్నయ్య, అమ్మ మీరు ఒప్పుకుంటేనే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, అది కూడా ఉద్యోగం వచ్చాకే చేసుకుంటాను అంటోంది. అది మనకి అంత గౌరవం ఇచ్చినప్పుడు మనం కూడా తన ఇష్టానికి గౌరవం ఇవ్వాలి కదరా మాధవ. అది కాదమ్మా, నేను చెప్పేది విను. ఇంకేం మాట్లాడుకు మాధవ్. ఎలాగో వనజ ఆ అబ్బాయి ఇంటి తరపు వాళ్ళు వస్తున్నారు అంటోంది కదా, ముందు రానివ్వు. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతారో చూద్దాం. మనకి నచ్చితే పెళ్లి చేస్తాము, లేదు అంటే లేదు. ఎలాగో వనజ కూడా మన ఇద్దరికి నచ్చితేనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది కదా, ఇంకేంటి సమస్య? తల్లిగా చెప్తున్నాన్రా, నా మాట వినరా మాధవ. సరే అమ్మా, నీ ఇష్టం, నువ్వు చెప్పినట్లే చేద్దాం. ఇలా కొంత సమయం గడుస్తుంది. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నావు మాధవ్? సార్ మీరా? ఏంటి సార్ మీరు ఇలా వచ్చారు? నేను నాకు పని ఉండడం వలన ఆఫీసులో సెలవు అడిగాను. ఆఫీస్కి కూడా కాల్ చేశాను, మీరు ఇంకా రాలేదు అని చెప్పారు. అందుకే వైభవ్తో నా లీవ్ లెటర్ పంపించాను సార్. మీకు ఇంకా ఇవ్వలేదా సార్? క్షమించండి సార్, ఈరోజు మా చెల్లి కోసం పెళ్లి వాళ్ళు వస్తున్నారు, అందుకోసమే సెలవు పెట్టాల్సి వచ్చింది. ఏదైనా పని ఉందా సార్? అయ్యో, అలా నిల్చొని మాట్లాడతారేంటి సార్? అమ్మ వనజ, సార్కి తాగడానికి మజ్జిగ కలిపి తీసుకునిరా. వద్దులే మాధవ్, కాస్త కంగారు తగ్గించుకో. ఎందుకని నువ్వు అంత కంగారు పడుతున్నావు? అయినా నేనేమీ మీ ఇంటికి ఆఫీస్ పని మీద రాలేదు, మా కోడలి గురించి అడగడం కోసం వచ్చాను. కోడలా? ఏం మాట్లాడుతున్నారు సార్? నాకేం అర్థం కావడం లేదు. ఈరోజు ఆఫీస్కు నువ్వే కాదు నేను కూడా సెలవు పెట్టాను. నా కొడుకు పెళ్లి గురించి మాట్లాడే పని ఉండి. అవునయ్యా మాధవ్, మీ చెల్లి వనజ ప్రేమించింది నా బిడ్డనే. ఆ విషయం మీదే నేను మీ ఇంటికి వచ్చాను. ఏంటి సార్ మీరు చెప్పేది? మా వనజ ప్రేమించింది మీ అబ్బాయినా? అందుకని మీరు కోపం వచ్చి నా ఉద్యోగం ఏం తీసేయకండి సార్. చిన్నపిల్ల, ఏదో తెలియక చేసింది, తనని క్షమించి వదిలేయండి సార్. తన మీద కోపం నా ఉద్యోగం మీద చూపించకండి సార్. అబ్బా మాధవ్, ఏంటయ్యా నువ్వు? నేను చెప్పేది ఏం వినకుండా నీకు నచ్చినట్లు మాట్లాడతావేంటయ్యా? కంగారు పడకుండా నేను చెప్పేది విను. అమ్మా, నా పేరు రామ్దేవ్, నా బిడ్డ పేరు నిహాన్. వనజ, నిహాన్ ఎంతో కాలంగా ప్రేమించుకుంటున్నారు. నేను మీకు అంతగా తెలియకపోవచ్చు, కానీ మా వనజకు బాగా తెలుసు. తనని మా ఇంటి కోడలుగా చేసుకోవడంలో మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. వనజని ఆ విషయం అడిగితే అంతా మా అమ్మ, అన్నయ్య ఇష్టమని చెప్పింది. ఆ మాట వినగానే నాకు చాలా సంతోషం అనిపించింది. మీరు మీ అభిప్రాయం చెప్తే మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. ఏంటి సార్, మా వనజని మీ ఇంటి కోడలుగా చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవా? అయినా మీలాంటి వారి ఇంటికి మాలాంటి వారితో సంబంధం కలుపుకోవడం ఏంటి సార్? నాకు అసలు నమ్మశక్యమే కావడం లేదు. దీనిలో ఆశ్చర్యపోవడానికి ఏముంది మాధవ్? వనజ లాంటి మంచి మర్యాద తెలిసిన అమ్మాయిలు ఈ రోజుల్లో దొరకడం అంటే చాలా కష్టం. మాకు ఎలాంటి కులం, మతం అభిప్రాయాలు లేవు. నా బిడ్డ ఇష్టపడిన అమ్మాయితో తన పెళ్లి జరిగితే తన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా ఆస్తి అంతస్తులు అంటారా? మనుషులు వారి గుణాలకు మించిన ఆస్తి అంతస్తు ఉండదు అనేది నా అభిప్రాయం. నేను ఏం ఆ కంపెనీ యజమానిని కాదు మాధవ్, అందులో నీలాగే పని చేసుకునే ఒక ఉద్యోగిని. ఇంకా ఇక్కడ స్థాయిలు ఎక్కడ ఉన్నాయి? సార్ మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. మీలాంటి మనుషుల మధ్యకి తనని కోడలుగా పంపించడం నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ తన చదువు కోసం నేను చాలా కలలు కన్నాను. పెళ్ళైతే చదువు మధ్యలో ఆగిపోతుంది. అంతేకాదు మీలాంటి వారితో వియ్యం అందుకోవడం సంతోషమే, కానీ మీకు మా సంగతి తెలుసు కదా సార్. మా నాన్నగారు పోయాక అన్నీ నేనే చూసుకుంటున్నాను. కాబట్టి మీరు అనుకున్నంత కట్న కానుకలు నేను ఇవ్వగలను లేను అని కంగారుగా ఉంది సార్. అయ్యో మాధవ్, మాకు ఎలాంటి కట్నాలు వద్దు. మీ ఇంటి మహాలక్ష్మిని మా ఇంటికి పంపిస్తే అదే చాలు.
అంతేకాదు పిల్లలు ఇష్టపడ్డారు అని మీ దగ్గరికి వచ్చి మీ అభిప్రాయం తెలుసుకుంటున్నా. కానీ వీళ్ళ చదువులు అయ్యాకే వీళ్ళ ఇద్దరు పెళ్లి చెయ్యాలనేది నా ఉద్దేశం. మనం వాళ్ళ ప్రేమని ఒప్పుకుంటామో లేదో అని వాళ్ళ చదువుల మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. అందుకే మనం వాళ్ళ పెళ్లికి ఒప్పుకున్నామని తెలిస్తే వాళ్ళే చక్కగా చదువుకొని వారి జీవితాల్ని బాగా మలుచుకొని మనం వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు అనేది నా ఆలోచన. ఇంతకీ మీకు ఈ పెళ్లి ఇష్టమా లేదో చెప్పలేదు? అదేంటన్నయ్య గారు ఆ మాటలు? మీరు ఇంతగా వచ్చి పిల్లల భవిష్యత్తు గురించి చెప్తుంటే ఎలా కాదనగలము? మాకు ఈ పెళ్లి ఇష్టమే అన్నయ్య గారు. మీలాంటి మంచి మర్యాద తెలిసిన కుటుంబంలోకి నా బిడ్డ రావడం అంటే మా అదృష్టం అనుకోవాలి. అంతేకాదన్నయ్య గారు, మీరు మంచి మర్యాద వల్ల కట్నం వద్దు అని చెప్తున్నారు కానీ మాకు తోచినంత ఇవ్వకుండా ఉంటామా చెప్పండి? మాకు ఎంత తోస్తే అంత ఇచ్చుకుంటాము, కాదు అనకండి అన్నయ్య గారు. మరి ఒట్టి చేతులతో అమ్మాయిని అత్తారింటికి ఎలా పంపిస్తాం అన్నయ్య గారు? అయ్యో చెల్లెమ్మ, మాకు మీ బిడ్డ వనజయే ఎలకట్టలేని కట్నం. తనకి మంచి మర్యాదతో పెంచారు, అది మాకు చాలు. కానీ మీరు అంతగా చెప్తున్నారు కనుక నాది ఒక షరతు. అది మీకు నచ్చితే ఈ పెళ్లి మాకు ఇష్టమే. షరతా ఏంటి సార్ అది చెప్పండి. ఏం లేదు మాధవ్, నాకు నా కొడుకు నిహాన్తో పాటు నిత్య అనే కూతురు కూడా ఉంది. తను నిహాన్కి చెల్లెలు. తను కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతుంది. తనకి నిహాన్కి ఒకే పందిరిలో పెళ్లిళ్ళు చెయ్యాలనేది నా కోరిక. అంటే వీళ్ళందరి చదువులు అయ్యాక మీ ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళు ఒకే మండపంపై చెయ్యాలి అనేది మీ ఆలోచన. మీ అమ్మాయికి మంచి సంబంధం దొరికే వరకు మా వనజ నిహాన్ పెళ్లి వాయిదా వేయాలి అంటారు, అంతే కదా సార్? అలాగే సార్, మీకు నచ్చినప్పుడే పెళ్లిళ్ళు జరిపిద్దాం. అది కాదయ్యా మాధవ్, మా బిడ్డ నిత్యని నీకిచ్చి పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాం. ఈ పెళ్లి నీకు ఇష్టమైతే వనజ పెళ్లి మాకు ఇష్టమే. ఏంటి సార్ మీరు మాట్లాడేది? మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? అయినా నా బ్రతుక్కి మీ అమ్మాయి లాంటి గొప్ప అమ్మాయిని పెళ్లి చేసుకోవడమా? మా ఇంటి సంగతి అంతా తెలిసే మీరు ఈ నిర్ణయం తీసుకున్నారా సార్? నిన్ను ఎప్పటి నుండో చూస్తున్నాను. నువ్వు ఎలాంటి వాడువో నాకు తెలీదా? ఎలాంటి చెడు అలవాట్లు లేవు. దానికి తోడు చిన్న వయసులో ఇంటి బాధ్యతలన్నీ తీసుకొని కుటుంబం కోసం ఎంతో కష్టపడుతున్నావు. నీలాంటి వాడు నా ఇంటికి అల్లుడుగా రావాలి అనుకుంటున్నాను. అంతేకాదు, ఈ ఇంటి నుండి మాకు వనజ తప్ప చెల్లి గవ్వ కూడా అవసరం లేదు. మా ఇంటి మహాలక్ష్మిని మీ ఇంటికి, మీ ఇంటి మహాలక్ష్మిని మా ఇంటికి పంపిస్తే చాలు. నీ అభిప్రాయం ఏంటో చెప్పు మాధవ్. ఏం పర్వాలేదు, నేనేం అనుకోను. ఇక్కడ నేను నీ బాస్ కాదు, ఒక బిడ్డకి తండ్రిగా అడుగుతున్నాను. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు సార్. మీరు నాలో ఏం చూసి మీ అమ్మాయిని నన్ను పెళ్లి చేసుకోమని అంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను మీ కింద పనిచేసే ఒక చిన్న ఉద్యోగిని. మీ అమ్మాయిని సరిగ్గా చూసుకోగలనో లేదో అనే కంగారు కూడా లేదా సార్ మీకు? అలాంటి భయాలు కంగారులు ఏం లేవు మాధవ్. నిన్ను చాలా కాలంగా చూస్తున్నా. నువ్వు ఎలాంటి అబ్బాయివో నాకు బాగా తెలుసు. నా బిడ్డ ఈ ఇంటికి వచ్చాక చాలా సంతోషంగా ఉంటుంది. ఆ నమ్మకం నాకు ఉంది. అంతేకాదు, మా నిహాన్ ఎలాంటివాడో నాకు మీ చెల్లెలకు తెలిస్తే సరిపోదు. నీకు నా కొడుకు కుటుంబంపై నమ్మకం రావాలి. కనుక నువ్వు ఒకసారి వనజతో కలిసి కాలేజీకి వెళ్ళు. అక్కడ మా నిహాన్ని కలువు. అంతేకాదు, తను ఎలాంటివాడు అనేది పూర్తిగా తెలుసుకున్నాకే ఒక నిర్ణయానికి రా. ఇప్పుడే చెప్పాలి అనేది నా ఉద్దేశం కాదు. నువ్వు మీ అమ్మగారు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. సరే, నేను వెళ్ళొస్తాను మాధవ్. అమ్మ వెళ్ళొస్తాను. అమ్మ వనజ, వస్తాను తల్లి అని రామ్దేవ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇలా కొంత సమయం గడుస్తుంది. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న మాటలు బట్టి ఆ ఇంట్లో వాళ్ళు చాలా మంచి వారిలా ఉన్నారు. దానికి తోడు ఆస్తిపాస్తులు కూడా బాగే ఉన్నట్లున్నాయి. నా కూతురు ఆ ఇంట్లో జీవితాంతం చాలా సంతోషంగా ఉంటుంది. అంతేకాదు, ఆ అబ్బాయి వనజని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు అంటే తన్ని ఇంకా బాగా చూసుకుంటాడు. దీనికి తోడు కాని కట్నం కూడా వద్దు అంటున్నారు. వాళ్ళ ఇంట్లో పిల్లని మన ఇంట్లో కోడలుగా పంపిస్తామంటున్నారు. అంటే మన కూతుర్ని అక్కడ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎలా అయినా మాధవ్కి ఈ పెళ్లికి ఒప్పిస్తే ఆడపిల్ల అత్తారింట్లో సుఖ సంతోషాలతో జీవిస్తుంది. ఇంతకీ ఈ మాధవ్ పెళ్లి విషయంలో ఏం ఆలోచిస్తున్నాడో ఏంటో. అయినా నేను వెళ్ళి ఎలా అయినా ఈ పెళ్లికి ఒప్పిస్తాను. అలా మాధవ్కి ఈ పెళ్లికి ఒప్పిస్తే మాధవి జీవితం లాగే వనజ జీవితం కూడా ఆలోచించాల్సిన అవసరం లేకుండా సుఖ సంతోషాలతో ఉంటుంది.
అంటూ జగదాంబ మాధవ్ దగ్గరికి వెళ్తుంది. ఏంటి మా బాస్ అబ్బాయినే మా వనజ ప్రేమించడం ఏంటి? మా బాస్ ఒక రోజు సెలవు అడిగితేనే నన్ను తిడతాడు. అలాంటిది నన్ను తన ఇంటి అల్లుడిగా చేసుకోవాలి అనుకోవడం ఏంటి? తన కొడుకుని ఈ ఇంటి అల్లుడిగా చేయాలి అనుకోవడం ఏంటి? కొంపతీసి మా బాస్ నన్ను ఇల్లరకం అల్లుడిగా తీసుకుపోయి మా అమ్మ నుండి నన్ను వేరు చేసి తన ఇంటి కాపలా కుక్క పక్కన మరో కుక్కలా పడేయుడుగా? అసలు మా బాస్ ఆలోచన ఏంటో అర్థం కావడం లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? వనజ కోసం ఈ పెళ్లిని ఒప్పుకోవాలా, లేదా ఆలోచించి ఈ పెళ్లి నిర్ణయం తీసుకోవాలా? ఏంటో అంటూ ఆలోచనలో పడతాడు మాధవ్. ఒరే నాన్న మాధవ్, ఏం చేస్తున్నావురా? ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు. ఏం లేదమ్మా, మా బాస్ ఈరోజు మన ఇంటికి వచ్చి చెప్పాడుగా కుండ మార్పిడి పెళ్ళిళ్ళు అని, దాని గురించే ఆలోచిస్తున్నా. దాని గురించి ఆలోచించడానికి ఏముందిరా? ఆయన పెద్దరికంతో చాలా మంచిగా ఆలోచించాడు. అతని మాటకి గౌరవం ఇవ్వడమే మంచిదనిపిస్తోందిరా మాధవ్. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటమ్మా? అంత పెద్ద ఇంటికి మన వనజని పంపడంలో తప్పులేదు. అంతేకాని అంత పెద్ద ఇంటిలో పెరిగిన అమ్మాయిని మన ఇరుకు ఇంటిలో కష్టాలు పడేలా తీసుకురావడం తప్పు. ఆ అమ్మాయి తనకు కాబోయే అబ్బాయిపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది కదమ్మా. అలాంటి అమ్మాయిని మనలాంటి పేద ఇంటిలోకి తీసుకురావడం తప్పు. అలా అంటావేంట్రా మాధవ్? నీకేం తక్కువ? చిన్న ఇల్లైనా నీకంటూ సొంత ఇల్లుంది. తన తండ్రిలాగే నువ్వు కూడా అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావు. నీకంటూ నువ్వు ఎంతో కొంత జీతాన్ని సంపాదించుకుంటున్నావు కదా. పైగా చాలా మంచివాడివి. నీలాంటి అబ్బాయి తనకి దొరకడం చాలా అదృష్టం అనుకోవాలి. ఇలా చూడరా మాధవ, నా బిడ్డ ఎందులో తక్కువ కాదు. నువ్వు అలా తన్ని తక్కువ చేసి మాట్లాడకు. అమ్మా, నీ బిడ్డ నీకు గొప్ప అయి ఉండవచ్చు, కానీ అవతల అమ్మాయి భవిష్యత్ అంతా మారిపోతుంది. మన ఇంటిపై అప్పులు చేశాం. తను ఈ ఇంటికి వచ్చి సుఖంగా ఉండగలదా అమ్మా? చిన్నప్పటి నుండి చాలా ముద్దుగా పెరిగిన అమ్మాయి ఇక్కడికి వచ్చి కష్టాలు పడితే ఆ పాపం మనదే కదమ్మా. మాధవ, మరి నువ్వు ఒక ఆడపిల్ల గురించి ఇంతలా ఆలోచించేవాడు కనుకే ఆ అబ్బాయి వాళ్ళ నాన్న మన ఇంట్లో ఉన్న ఆడపిల్లని తన ఇంటికి తీసుకువెళ్తూ ఆ ఇంటి ఆడపిల్లని మన ఇంట్లో ఇవ్వాలి అనుకుంటున్నాడు. అంతేకాదురా నాన్న, తన ఇంటి మగబిడ్డ కోసమే ఇంతలా ఆలోచించే వ్యక్తి తన ఇంటి ఆడపిల్ల కోసం ఎంత ఆలోచిస్తాడో చెప్పు. ఎప్పుడు చూడు ఇల్లు, కష్టాలు, అప్పులు అని ఆలోచిస్తున్నావే కానీ నీకంటూ ఒక జీవితం లేదా? నువ్వు వయసుకొచ్చిన అబ్బాయివే. నీ భవిష్యత్తు ఏమవుతుందో ఏంటో అని కనీసం ఆలోచించావా మాధవ? నీ జీవితానికి కూడా ఒక తోడు ఉండాలిరా. ఎప్పుడు ఉంటానో పోతానో తెలియని ప్రాణం నాది. వనజ పెళ్లితో పాటు నీ పెళ్లిని కూడా చూసేస్తే అప్పుడు ఆ భగవంతుడు నన్ను తీసుకెళ్లిపోయినా పర్వాలేదు. ఆ భగవంతుడు నీకు ఒక తోడిచ్చాడని సంతోషంగా ఆనందంతో కళ్ళు మూస్తాను. ఒప్పుకోరా మాధవ, ఈ అమ్మ మాటని వినరా? అమ్మా, అవేం మాటలమ్మా? నువ్వు అలా ఎప్పుడూ అనకమ్మా. నువ్వు ఎప్పుడూ నాతోనే ఉండాలి. సరే అమ్మా, నీ ఇష్ట ప్రకారమే నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు సంతోషమా? నా బిడ్డ బంగారం. అందుకే మీ యజమాని ఈ బంగారాన్ని తన కూతురికి జీవితాంతం ఒక బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాడు. మాధవ, నువ్వు ఏం కంగారు పడకరా నాన్న. అమ్మని నేను ఉన్నాను కదా. వచ్చిన అమ్మాయిని నా కూతురుతో సమానంగా చూసుకుంటాను. వచ్చిన అమ్మాయి మన ఇంట్లో చాలా సంతోషంగా ఉంటుంది. తన అమ్మగారి ఇంటికంటే ఇక్కడే బాగుంటుంది అనేలా చూసుకుందాం మన ఇద్దరం కలిసి. ఇలా మరుసటి రోజు ఉదయం అమ్మా వనజ, మనకి ఈ పెళ్ళిళ్ళు ఇష్టమే అని నేహానికి కాల్ చేసి చెప్పు తల్లి. అలాగే నేను కూడా మా బాస్కి చెప్తాను. అవునా అన్నయ్య? థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. నిన్న అంకుల్ వచ్చి 2 పెళ్లిళ్ళు అంటే నువ్వు ఒప్పుకుంటావో లేదో అని చాలా కంగారు పడ్డానన్నయ్య. నువ్వు ఇలా ఒప్పుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య. అమ్మా చూసావా, అప్పుడే నీ కూతురి కళ్ళల్లో పెళ్లి కల వచ్చేసింది. సిగ్గుతో బుగ్గలు ఎరిపెక్కాయే. కాస్త పెళ్లి వరకు దాచి ఉంచు చెల్లి. మళ్ళీ బావగారి దగ్గర సిగ్గుపడాలిగా. పో అన్నయ్య. అమ్మా, అన్నయ్య చూడు ఎలా అంట పట్టిస్తున్నాడు. సరే అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తాను, ఆలస్యం అవుతుంది అని మాధవ్ ఆఫీస్కి వెళ్తాడు. మాధవ్, ఏంటిరా నిన్న చెల్లికి ఏదో పెళ్లి చూపులని చెప్పావు? ఏమైంది? అబ్బాయి వాళ్ళు మనకి నచ్చారా? చెల్లిని చూసి ఏమన్నారు? సంబంధం కుదిరినట్లేనా? అది అంతా పెద్ద కదరా. పెళ్లి అయితే కుదిరినట్లే. చెల్లి చదువు అవ్వగానే పెళ్లి.
ఏరా, ఏది ఒక తిన్నగా చెప్పవా? ఎప్పుడు ఏ విషయం చెప్పినా బాధగా చెప్తావు. చివరికి సంతోషమైన విషయం చెప్పినప్పుడు కూడా సరిగ్గా చెప్పకుండా ముఖమేంటిరా అలా పెట్టావు? వనజ ఎవరో అబ్బాయిని ప్రేమించిందంట. ఆ అబ్బాయి వాళ్ళ ఇంటిలో తెలిసి వాళ్ళ నాన్న మా ఇంటికి వచ్చి సంబంధం కోసం మాట్లాడారు. అవునా? చెల్లి ప్రేమించిందా? ఇంతకీ వాళ్ళ నాన్నగారు ఏమన్నారు? కొంపదీసి కట్నం అడిగారా ఏంటిరా? పైసా కట్నం వద్దన్నారు. పెళ్లి కూడా వాళ్ళ అబ్బాయి చదువయ్యాకే చేద్దామన్నారు. కానీ కట్నం వద్దు అన్నారు అంటే ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? అయినా ఎంత మంచివాడ్రా. కొడుకు ఇష్టపడ్డాడు అని కట్నం కూడా అడగకుండా పెళ్లికి ఒప్పుకున్నాడు. పెళ్లికి కూడా ఇద్దరు చదువు అయిన తర్వాతే అంటున్నాడు అంటే ఆయన ఎంత మహానుభావుడో కదా. అవునా? ఆ మంచివాడు ఎవరో కాదురా, మన బాస్ రామ్దేవ్. ఏంటిరా, ఏం మాట్లాడుతున్నావురా? మన బాస్ ఏంటి? అవునరా, మా చెల్లి వనజ ప్రేమించింది మన బాస్ కొడుకు నిహాన్ని. ఆ విషయం మన బాస్ మా ఇంటికి వచ్చిన తర్వాతే తెలిసింది అని జరిగిందంతా చెప్పసాగాడు మాధవ్. పోనీలేరా, మన బాస్ మూర్ఖుడైనా తన కొడుకు మనస్సు అర్థం చేసుకుని కట్నం లేకుండా పెళ్లికి ఒప్పుకున్నాడు. అదే సంతోషం. మన బాస్ కట్నం వద్దు అన్నాడు, కానీ ఒక కండిషన్ మీద ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. అనుకున్నా ఇరకాటం లేకుండా పెళ్లికి మన బాస్ ఎలా ఒప్పుకుంటాడా అని. ఇంతకీ ఏంటి మాధవ్ ఆ కండిషన్? నీకు ఈ ఆఫీస్కి పట్టతల లేని కట్టప్ప అయిపోమన్నాడా ఏంటి? లేదురా వైభవ్, దానికంటే ఘోరంగా తన కూతురు నిత్యని నాకు పెళ్లి చేస్తామన్నాడు. ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటేనే వనజ నిహాన్ పెళ్లి అవుతుంది అని తేల్చి చెప్పేశాడ్రా అని జరిగిందంతా చెప్తూ ఉంటాడు మాధవ్. అవునా? మన బాస్ తన కూతురిని నీకు పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాడా? ఆశ్చర్యంగా ఉందే. అయినా మాధవ్, ఆలస్యంగా కొట్టినా జాక్పాట్ కొట్టావురా. ఒకే దెబ్బతో మన బాస్ ఇంటికి అల్లుడివి, ఈ ఆఫీస్కి బాస్వి అయిపోతున్నావు. ఇంకేంట్రా సమస్య? ఆపరా వైభవ్, తన దూరడానికి దారి లేదు అంటే మెడలో ఒక డోలు అన్నట్లు ఉంది నా పరిస్థితి. ఏంటి మాధవ్ అంత మాట అన్నావు? ఏమైంది? నీకు అమ్మాయి నచ్చలేదా, లేక ఈ పెళ్ళే నచ్చలేదా? ఆ అమ్మాయి ఎలా ఉంటుందో నేను ఇప్పటి వరకు చూడలేదురా. అయినా తండ్రి మాటకి విలువ ఇచ్చే ఆ అమ్మాయి మనసు చాలా మంచిది. కానీ నాలాంటి వాడికి ఆ అమ్మాయి సరైనది కాదు వైభవ్. నీకు తెలుసుగా మా ఇంటి పరిస్థితి. మా అమ్మకి కాళ్ళు నొప్పులు లేకపోయినా కొడుకుని నా దగ్గరే నటిస్తుంది. ఇంకా కోడలు వస్తే పరిస్థితి ఏంటి? మా వనజ మంచిదే, కానీ మా పెద్ద చెల్లి మాధవి సంగతి తెలుసుగా. ఒంటి మీద బట్టలు సైతం తనకి నచ్చాయి అని పట్టుకుని వెళ్ళిపోయింది. అలాంటిది ఆ అమ్మాయి వస్తువులు నస్తే ఊరుకుంటుందా? దానికి తోడు నాకు ఉన్న అప్పులు, జీతం, బాధ్యతలు తెలుసుగా. మేము ఉన్న ఇల్లే అప్పుతో ఉంది. అలాంటి ఇంటికి ఎన్నో ఆశలతో భర్త ఇంటికి వచ్చే అమ్మాయి ఎలా సంతోషంగా ఉంటుందిరా? మాధవ్, ఏంటి నువ్వు ప్రతిదీనికి అంత కంగారు పడిపోతావు? మన బాస్ ఎలాంటి ఆలోచన లేకుండా తన కూతురిని మీ ఇంటికి పంపిస్తాడా ఏంటి? అసలే ఆఫీసులో చిన్న పని గురించి అయినా గంట ఆలోచిస్తాడు. అలాంటిది తన కూతురు కొడుకుని మీ ఇంటిలో అల్లుడు కోడలి చెయ్యాలి అనుకుంటున్నాడు అంటే ఖచ్చితంగా ఎంతో ఆలోచించుంటాడు. ఇంతకీ నీ ఉద్దేశం ఏంటి? పెళ్లికి ఒప్పుకున్నట్టా లేనట్టా? వద్దు అనుకున్నాను, కానీ వనజ జీవితం గురించి ఆలోచిస్తున్నా. ఆ అబ్బాయిని తను ఎంతో ఇష్టపడింది. నేను పెళ్లికి సరే అనగానే తన ముఖంలో చాలా సంతోషం కనిపించింది. మా అమ్మ తన కూతురి భవిష్యత్తు కోసం నన్ను ఒప్పుకోమంటుంది. మన బాస్ నేను ఆఫీస్లో ఉండడం వలన నచ్చి ఒప్పుకోమనవచ్చు, కానీ ఆయనకి మా ఇంటి పరిస్థితులు ఏవీ తెలియవు కదా. కానీ ఆ అమ్మాయి పరిస్థితి అలా కాదు. నాతో జీవితం పంచుకున్న అమ్మాయి నేను కష్టాలు పడితే తను కూడా కష్టాలు పడాలి. నా చెల్లికి తన భర్తపై ఎంతైతే ఆలోచన ఉంటుందో ఆ అమ్మాయికి తన జీవితంలో కూడా తన భర్తపై ఆలోచనలు ఉంటాయిగా. నా భర్త అలా ఉండాలి, ఇలా ఉండాలి అని. కానీ ఆ అమ్మాయి నన్ను కనీసం చూడకుండా తన తండ్రి కోసం నాతో పెళ్లికి ఒప్పుకుంది. ఆ అమ్మాయి ఎంతో మంచి అమ్మాయిరా. అలాంటి అమ్మాయికి నాలాంటి సాధారణమైన అబ్బాయితో పెళ్ళి అంటే తను సుఖంగా ఉండగలదా? తను ఇష్టాలన్నీ నా దగ్గర తీరుతాయా? లేదంటే తను నా దగ్గరికి వచ్చాక మనస్సులో బాధను దాచుకొని బ్రతికేస్తుందా? ఆడపిల్ల ఎప్పుడూ సంతోషంగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది. చాలాసార్లు మా అమ్మ చెప్పిందిరా. నేను నిత్య కంటిలో నీరు రాకుండా చూడగలనా? ఇవే ఆలోచనలు నా మనస్సుని కలవరపెడుతున్నాయి. ఎవరండి మీరు? ఇప్పటి వరకు మీ ఫ్రెండ్ చెప్తున్నారు కదండి, తన మెడలో డోలు అని. ఆ డోలు నేనే. నా పేరు నిత్య. నిత్య మాటలు విన్న మాధవ్, వైభవ్ ఆశ్చర్యపోతారు.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.